గాయ్స్ మనం ఇప్పుడు బిర్యానీ తింటున్నాం. ఈరోజు మా తాత బర్త్డే. మమ్మీ ముదులుతి. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. మనం ఇప్పుడు పనికెత్తి వెళ్ళబోతున్నాం. నేను, అజయ్, రోహిత్, విష్ణు. యాక్చువల్గా మేము వచ్చేసి ఈరోజు నిన్న పోల్లు నాటాం కదా, ఆ పనికి వెళ్ళాల్సింది. కాకపోతే ఈరోజు సండే అని చెప్పి వర్క్ లేదు అన్నారు. ఇప్పుడు పొలంలో, అంటే మా పక్కన ఊరి దగ్గర పొలంలో తవ్వాటం, సో ఆ పనికి ఎత్తి వెళ్తూ ఉన్నాం. ఇదే ఒకటే అన్నీ ఊగుతున్నా. పని కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అమ్మని అన్నం అడిగితే ఎగదాల వంట చేస్తున్నారు అనింది. ఎగదాల అంటే మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో. ఏం పెదమ్మ ఈరోజు స్పెషల్? స్పెషల్ ఏమన్నా? అదేమి కదమ్మా, అన్నమా ఆడున్నది. గాయ్స్ మనం ఇప్పుడు బిర్యానీ తింటున్నాం. ఈరోజు మా తాత బర్త్డే. సో ఈటింగ్ బిర్యానీ విత్ ఫిష్. ఓకే, చికెన్ కూడా. కూర అని చెప్పినా కదా, కూర చికెన్. సాయి, చికెన్ ఎలా ఉంది? నీకు అన్నిటికంటే ఏదో బాగా నచ్చింది? చేప. ఆ చేప పేరేం పేరు? గాయస్ ఇప్పుడే అన్నం అయితే తిన్నాము, ఇంకా ఫిష్ తినలేదు. ఎందుకంటే నాకు ముదులు ఉంటాయి, భయము. మమ్మీ ముదులు తీ. టేస్ట్ ఎలా ఉంది అజీ? నీకేది బాగా నచ్చింది అజీ? నీకు ముక్కుకి బుగ్గలకి బాగాలే ఉంది అజీ. ముక్కుకి బుగ్గలకి భలే ఉంది. చెమట, స్వెట్. మన చిన్న బుల్లెట్ ఎలా ఉందో చూద్దాము. స్టార్ట్ చేసి 4 days 5 days అవుతుంది, ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. సీట్ అంతా పోయింది. సీట్ మార్పియాలా, సైలెన్సర్ మార్పియాలా. నా సునామీ సైకిల్. సునామీ అంటే జోక్ కాదు, నిజంగానే సునామీ. నేమ్ ఉంటుంది 8 దో సునామీ. ఇది 8th లోనో 9th లోనో తీసుకున్నా. 8th తీసుకున్నా, 8th హాలిడేస్లో. ఇప్పుడు మొత్తం అంతా వాడడం లేదు కదా, సో ఇలా అయిపోయింది. దీనికప్పుడు ఇక్కడ 2 sides ఇక్కడ అద్దాలు పెట్టించున్నా, కిందికి పెట్టిన స్టైల్గా. ఎక్కడొక అద్దం, ఎక్కడొక అద్దం. ఈ పేక నేను కాదు, ఎవరో పిల్లలు పెట్టినారు. ఇది అజయ్ సైకిల్, రెడ్డిది. ఇది నాది. ఇది వరుణ్ది. ఇది చిన్నది. ఇక్కడ సైలెన్సర్ చూడండి, పెద్ద స్వరంగం లాగా హోల్ అయితే పడింది. ఇక్కడ నట్లు పెట్టాలా. పెట్రోల్ లీక్ అవుతానే ఉంది. బండి స్టార్ట్ చేయకముందు అంతకి 300కు 250 రూపీస్కు పెట్రోల్ ఉన్నింది. అంతా కారిపోయింది. చూడండి, పెట్రోల్ అంతా కారిపోయింది.
మన స్టూడియోలో ఇప్పుడు కరెంట్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. వద్దు ఆగిపో, ఎందుకంటే మొన్న అజయ్ లైన్ బిగించాడు కాబట్టి ఇప్పుడు కరెంట్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా ఇక్కడ హోమ్ థియేటర్ సెట్ చేసినాము. నేనేమనుకుంటున్నా అంటే ఈ కిటికీ ఉంది, కాకపోతే ఈ కిటికీలో నుంచి వెంటిలేషన్ అంతగా రాదు, గాలి కూడా అంతగా రాదు. ఈ కిటికీ తీసేసి వేరే కిటికీ పెట్టేద్దాం అనుకుంటున్నా. అలాగే ఇక్కడ కానీ లేదా ఇది రైట్ సైడ్ కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఒకటి పెట్టాలనుకుంటున్నా. లోపల వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి బయటికి వెళ్తుంది. సో అది ప్లాన్ చేస్తున్నా. ఫస్ట్ ఈ రెండు సెట్ చేసి అప్పుడు రూమ్ కొంచెం కూల్ అయితే ఓకే, అంటే వేడి తగ్గితే ఓకే. లేదంటే ఇక్కడ ఒక విండో పెట్టిస్తాను, ఇక్కడ పైన ఒకటి, ఈ పక్కన ఒకటి, రెండు గాలి కిటికీలు పెట్టిస్తాను. అప్పుడు కన్నా ఇక్కడ కొంచెం వేడి తగ్గి చల్లగా ఉంటుందేమో చూద్దాము. చలికాలం వచ్చిందంటే ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే పైన రేకులు కాబట్టి కింద ఇంకా వెచ్చగా ఉంటుంది. ఎండాకాలం వచ్చిందంటే అసలు లోపల ఉండలేము, అందుకని విండోస్ అయితే ప్లాన్ చేస్తున్నా. గాయస్, నిజానికి ఈరోజు మా తాత బర్త్డే కాదు, కాకపోతే మా పెదనాన్న అలా చెప్పాడు. ఎందుకో చేసినారో తెలియదు, చికెన్ బిర్యానీ అండ్ ఫిష్ ఎందుకు చేసినారో తెలియదు. మా పెదనాన్న జోక్గా తాత బర్త్డే అని చెప్పినాడు. మళ్ళీ ఏమన్నాడంటే ఇప్పుడు కాదు ఈరోజు చేసినాము, మళ్ళీ బుధవారం కూడా మీ తాత బర్త్డే అయినా అన్నాడు. అంటే జోక్గా అన్నాడు అంతే. సో నిజానికి మా తాత బర్త్డే అయితే కాదు, మా తాత బర్త్డే ఎప్పుడో తెలియదు. ఓకే గాయస్, ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. అలాగే మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయస్, టాటా, బై బై, టేక్ కేర్.